కళ్యాణోత్సవం నిర్వహించే అర్చక వరేణ్యులు అలాగే కార్యక్రమ నిర్వాహకులు నుంచి దయచేసి మిగతా వారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ ఉత్సవానికి అర్చక వరేణ్యులు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. దయచేసి అర్చక స్వాములు వారి బృందం తప్ప మిగిలిన వారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వరాహ నరహరి జ్వాలా నరహరి వేదికపై యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు, మరోవైపు ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు, ఇంకోవైపు తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు అద్భుత కార్యక్రమాలకు విశేష కైంకర్యాలకు నెలవుగా మారుతోంది. భక్తి కోటి దీపోత్సవం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక తరంగం వెళ్లి విరుస్తోంది. వేదికపై ఆసీనులై ఉన్నారు యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు. కళ్యాణ ఉత్సవానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దివ్య భవ్య కళ్యాణోత్సవాన్ని కరుణారా వీక్షించే అద్భుత అవకాశం భక్తి కోటి దీపోత్సవం ద్వారా మనకు లభిస్తోంది. సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలా మానుష మహిమ స్వరూప మహామహిమ. వేదికపై యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు ఆశీర్లై ఉన్నారు. అలాగే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు. వారికి మీ కరతాళ ధ్వనులతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇంకా గట్టిగా మీ కరతాళ ధ్వనులతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి. శ్రీ మధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప భక్తవత్సల భాగ్యశీతల నిత్య నిర్మల సింహాచలేశ పురాణ పురుష పుణ్యస్వరూప నీలాద్రివాస నిత్య నిర్మల కృతయుగ వరద దుష్ట సంహార శిష్ట పోషక శ్రిత జన పోష కష్ట నివారణ శిష్ట పాలక వజ్ర నఖధర తీక్షణ దంష్ట్ర మత్స్యకూర్మ వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ జ్వాలా నృసింహ వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కిధర భీకర వేష
పరిపాలక దారిద్ర్యనాశ ధర్మ సంస్థాపక దశవిధ రూప అసురమర్దన ఆశ్రిత మరి పాలన కాసేపట్లోనే యాదాద్రి ధర్మపురి కరుణాసాగర లక్ష్మీ నరసింహుల కళ్యాణోత్సవాన్ని మనం వేదిక పైన జరుపుకోబోతున్నాం. ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని లక్ష్మీ వల్లభ లక్షణమూర్తి లావణ్య భక్తులందరూ కూడా కోటి దీపోత్సవ వేదిక వైపు భక్తిపూర్వకంగా చూస్తూ ఉండండి. యాదాద్రి వెళితే మాత్రమే మనం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామిని చూడగలం. అలాగే ధర్మపురి వెళితే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామిని మాత్రమే చూడగలం. కానీ ఇద్దరు నరసింహులను కోటి దీపోత్సవ వేదిక మీద ఒకేసారి చూడడం, అలాగే ఆ దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని కనులారా వీక్షించడం అనంత కోటి పుణ్యఫలం. అటువంటి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది భక్తి కోటి దీపోత్సవ వేదిక. శంఖ చక్రధర శ్రాంగ గదాధర విరోధి మర్దన విరాట్ స్వరూప గరుడ వాహన గజరాజ రక్షక ప్రహ్లాద సేవిత ఏక స్వరూప హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు కాంతులినుతూ దర్శనమిస్తున్నారు. శ్రీమంతులకైనా సామాన్యులకైనా రాజులకైనా కడు పేదవారికైనా లక్ష్మీ కటాక్షం తప్పనిసరి. స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు దేదీప్యమానంగా మనందరినీ ఆశీర్వదించేందుకు, ఆమె కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపచేసేందుకు తమిళనాడు వేలూరు శ్రీపురం నుంచి వేయించేశారు స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. అలాగే యాదాద్రి నుంచి లక్ష్మీ నృసింహస్వామి వారు, ధర్మపురి నుంచి లక్ష్మీ నృసింహస్వామి వారు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. సర్వాలంకార భూషితులై కళ్యాణ ఉత్సవానికి సంసిద్ధంగా మనకు సాక్షాత్కరిస్తున్నారు. కిలోల అపూర్వ స్వర్ణ సౌందర్య రాశి హిరణ్యవర్ణాం హరిణీం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ ధామేశ్వరి అందరినీ ఆశీర్వదిస్తూ మనకు స్వర్ణ కాంతులతో కనువిందు చేస్తున్నారు. అద్భుత రూప త్రివిక్రమాయ త్రిలోక భీకర చండకోపినే కరాళాయ త్రిలోకాత్మనే ఐశ్వర్యప్రదాయిని శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ నారాయణి అమ్మ సాక్షాత్కరిస్తోంది. భక్తి కోటి దీపోత్సవం జరిగినంత వరకు కూడా అమ్మవారు కోటి దీపోత్సవ వేదిక మీద ఆశీర్వదిస్తూ మనకు కనువిందు చేస్తారు. భక్తులే స్వయంగా అమ్మవారికి చక్కగా తులసి తీర్థంతో అభిషేకం చేసుకునే అద్భుత అవకాశం భక్తి కోటి దీపోత్సవం ద్వారా లభించబోతోంది. వేదిక మీద యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి మనందరికీ కనువిందు చేస్తున్నారు సర్వాలంకార భూషితులై.
ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణ విశిష్టతను ఆవిష్కరించేందుకు మన ముందుకొచ్చారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ పాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారు. వారిని ప్రవచనామూర్తాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. రుద్రావతార మహోగ్ర రూప ఘోర నృసింహ భావగోచర అభయ ప్రదాత భయ నివారణ వాగీ మహాసింహో దివ్యసింహో మహాబలః ఉగ్రసింహో మహాదేవో ఉపేంద్రాచ్ఛాదిలోచన రౌద్రస్తౌవి మహావీర సువిక్రమ పరాక్రమ ఓం నారసింహో నమో నమః. రెండు తెలుగు రాష్ట్రాలలో కొలువుదీరినటువంటి నారసింహులకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి అలాగే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి ఒకే వేదికపై వేంచేశారు. వేంచేయడమే కాదు దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని జరిపించుకోబోతున్నారు. ఒక్కసారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి జయ జయధ్వానాలు తెలుపుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మా యాదగిరి గుట్టలు రావాలి, చేతులు పైకెత్తాలి. ఆ గుట్టలు ఇక్కడికి దిగి రావాలి. నరసింహుడు ఆ నరసింహావతారం అంతా ఇక్కడే ఉండాలి. యాదగిరి ధర్మపురి క్షేత్రాలు ఇక్కడే ఉండాలి. మనల్ని ఆశీర్వదించాలి. గట్టిగా చేతులు పైకెత్తి ఆ గోవిందనామాన్ని చెప్పండి. యాదాద్రీశ్వర గోవింద, గట్టిగా ధర్మపురి వాస గోవింద, యాదగిరి నరసింహ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద, ధర్మపురి నరసింహ గోవింద. కృతయుగ వరద దుష్ట సంహార శిష్ట పోషక శ్రిత జన పోష కష్ట నివారణ శిష్ట పాలక వజ్ర నఖధర తీక్షణ దంష్ట్ర మత్స్యకుమా వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ జ్వాలా నృసింహ వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కిధర భీకర వేష శ్రిత పరిపాలక దారిద్ర్యనాశ మమ చ కళ్యాణ మహోత్సవం కర్తుం యోగ్యతా సిద్ధ్యమనుగృహ్ణంతు భవంతః. ఓం అనిహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దుర్విషం తద్విషజ్యోతిషామ్యాం అనహోతం పరిహోతకం శకునే దిశాగుణం
మృగస్య శృతమర్చయా తద్విషజ్యోతిషామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే శివాదే ద్వారివర్షతో వనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాయ వందే మామాయ వందే ఉద్గాదేవ శక్నే సామరాయ బ్రహ్మరుద్రయ సమనే శుభముదే స్వస్తి నస్య గుణే అస్తు ప్రతినః సుమనా దేవత్సో విహవే స్వస్తు వయం దేవానాస్తవం పురేమ అక్షరన్నమత్తాం ప్రతిదత్తమస్తక్షయా చక్షేణ పురనాదేవ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగో మమస్తు నగ్యం వాచప్పవతాం గామేనస్మిన్ వై దేవాద్రవిణమాయ జంతాం మయ్యాసేనస్తు మయ దేవహోదే दैव्या होता रावणजन्त पूर्वेरिष्टास्यामतनुवासु वीरा मह्यं यजन्तुमभयानि हत्याकोतिस्तत्यामरतो मे अस्तु एनो मानिगाङ्गतमज्जनाहं विश्वे देवासो हरितोददाने देवेश्वर सर्वैरुणकृणोत विश्वे देवास यवैरयत्वं महास्मये प्रजया मातरोभिर्मारधामत्विजते सोमराजन्न अग्निर्मण्यं प्रसुदन् पुरस्ताददत्तो गोपाः परिपाहिनस्त्वं रक्षञ्जोयन्ति पुनस्ते महिषाः प्रबुधा विनेशतो दाता दानराय पुनस्ते स्तजन्तेरः विधानमभिमानजानो आलमं देव्यमस्मिनो बाब्रहस्पतिर्देवापात् पुरुष्यजानो मयिष्ठन्मयकुं तदस्मिन् हवेरुरोधः पुरुक्षो आत्मया प्रजाये हरियसुमयेन्द्रमानो रेरिषो वापराधा सारुप्यसायुज्येलाप्यामवादाहेता కావున భక్తులందరూ కూడా శబ్దాన్ని పాటిస్తూ మనసులో పాంచరాత్రవృత్తారం వందే నారాయణం ప్రభం విశ్వక్సేనం తదాతార్చ్యం భరద్వాజం కపింజరం వశిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య దుర్వక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే లగ్నం సుధినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేవం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి మన ప్రధానమైన క్షేత్రం. ఆ స్వామివారి కళ్యాణం ప్రారంభమైంది. శాంతన మంత్రాలు శాంతి మంత్రాలతో ప్రారంభమై ఆ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరి చేత ముందుగా యాదాద్రి సంకల్పం చెప్పిస్తారు. నిశ్శబ్దంగా ఆ స్వామివారిని తిలకిస్తూ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉండండి. ఆ తదుపరి ధర్మపురి క్షేత్ర సంకల్పం కూడా ఉంటుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం దర్శనీయస్తం విశ్వక్సేనం తమాస్తే కర్మారభ్యే పుండరీకాయతాక్షం శంఖచక్రార్జపాణిం భగవానుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. ఆ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ విశ్వక్సేనుడి యొక్క ఆజ్ఞానుసారంగా స్వామివారిని కళ్యాణ మహోత్సవానికి కోటి దీప ప్రతిఫలన మహోత్సవ వేదికపైకి ఆవాహన చేయడానికి ఆవాహన చేస్తూ
వారు వచ్చి పర్యవేక్షించిన తర్వాతనే ఆ విశ్వక్సేనుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే స్వామివారు కళ్యాణ వైభవాన్ని స్వీకరిస్తారు. శ్రీ వైష్ణవేభ్యో భాగవతేభ్యో నమస్కారం కుర్యాత్. దర్భేశ్వాసీనో దర్భాన్ ధారయమానః పవిత్రవాణిః ప్రాణానాయమ్యా. ఓం పృథివ్యా కళ్యాణానికి సంకల్పో దేవత సుతలం మామూలుగా మన సంకల్పాలన్నీ కూడా మనము అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ భగవత్ గాయత్రి ప్రార్థన చేస్తూ ఏ క్షేత్రంలో ఉన్నామో, ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏ పర్వతానికి దగ్గరగా ఉన్నామో అవన్నీ కూడా ఇక్కడ మంత్రోక్తం ద్వారా ప్రయోగింపబడుతూ ఉన్నాయి. మేరు దక్షిణ దిగ్భాగే మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగం ఇది జంబూద్వీపం వైవస్వత మనుమంతరం కలియుగం ప్రథమ పాదం ప్రథమ పక్షం ప్రథమ ప్రాణాయామ కాలం. ఆ ప్రథమ ప్రాణాయామ కాలంలో దుర్ముఖి నామ సంవత్సరం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అద్య బ్రహ్మణ శుక్లపక్షం ద్వితీయ వరాహే సర్వసిద్ధి త్రయోదశి వైవస్వతమన్వంతరే కలియుగే రోగాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన భగవాన్ షష్ఠి నివారణో మధ్యే నక్షత్రంలో దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే త్రయోదశ్యాం వాసరః వాసరస్తు వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయ అస్య శ్రీమద్భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య పురుషోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీలక్ష్మీ నృసింహస్వామినః లోక కళ్యాణార్థం సంకల్పిత కళ్యాణ మహోత్సవాంగం స్వస్తి పుణ్యాః వాచన విశ్వక్సేన ఆరాధన మహోత్సవాః నిర్విఘ్నాః నిర్విచ్ఛిన్నాశ్చ భూయాతు భవంతో మహాంతో న గృహ్ణంతు తదంగా నిర్విఘ్న ప్రథమావాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. అందరూ కూడా శాస్త్రాగమశాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సంభావ్య ద్రవ్యేణ యదా జ్ఞానదః పూర్వాచార్యానుగ్రహాలో హరిష్యమాణః కళ్యాణ మహోత్సవాంగం స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యాలో నిర్విఘ్నాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. అందరూ కూడా మీ యొక్క గోత్రం అనుకోండి, అలాగే మీ పేరు, యజమాని యొక్క పేరు, ధర్మపత్ని సమేతస్య భార్య పేరు అనుకోండి. పుత్రస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య ఉమాదేవి నామధీయాయ సపుత్రిక రచనా నామధీయాయ సహ కుటుంబానాం. అందరూ కూడా అనండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం లోక కళ్యాణార్థం అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం
సమస్త సమస్త సన్మంగళ సన్మంగళ అవాప్యర్థం అవాప్త్యర్థం మనోవాంఛిత కార్యాణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం లోక కళ్యాణార్థం సంకల్పిత కళ్యాణ మహోత్సవాంగం ఆచార్య శ్రీహస్తేన కళ్యాణ మహోత్సవం కరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. గట్టిగా యాదాద్రికి వినబడేటట్టుగా గట్టిగా చెప్పండి. యాదాద్రి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. గట్టిగా ఇంకా ఇంతేనా? మన భక్తి యొక్క శక్తి అంతా చూపించాలి. యాదాద్రీశ్వర గోవింద యాదాద్రి లక్ష్మీ నరసింహ గోవింద. ఇక ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకుందాం. ఆ ధర్మపురీశ్వరుడికి కూడా నరసింహస్వామి గోవింద చెప్పి ప్రారంభిద్దాం. ధర్మపురి నరసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద. కళ్యాణ
కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ దంపతులను వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారి దంపతులకు సాదర స్వాగతం పలుకుతోంది కోటి దీపోత్సవ వేదిక. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే సరయూ తీర విహార సజ్జన ఋషి మందార నారాయణ విశ్వామిత్ర మఖత్ర వివిధ పరాసు చరిత్ర నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల అచ్చత ప్రాచ్యత శ్రీర్వర్చిష్యమాయుష్యమారోగ్యమాయధా శోభమానం మయ్యతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం మత్సరం దీర్ఘమాయు వనమాలేకదేశార్ంగే శంఖే చక్రే చ నందకే శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాన్నారసింహశ్చ సర్వతః పాదుకే తవ వందే శ్రీ హృదయారవింద మధుపం లోకైక సంరక్షకం బ్రహ్మేంద్రాదిశుభూషితాంధ్రయుగళం దైత్యేంద్ర గర్వాపహం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నరసింహులు వేంచేశారు వేదికపైకి. ఉభయ రాష్ట్రాలకి మొట్టమొదటి ప్రథమ వ్యక్తి అయిన వారి పేరు కూడా నరసింహులే. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి, ధర్మపురి నరసింహస్వామి, ముగ్గురు నరసింహుల అనుగ్రహం మనకి ఆ దేవదేవుడు నరసింహస్వామి అనుగ్రహం కలుగుతోంది. గట్టిగా చెప్పాలి, యాదగిరి లక్ష్మీ నరసింహ గోవింద, గోవింద ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద. గోవింద. జనార్దనాయ నమః అందరూ కూడా సంకల్పం చెప్పండి. మీ గోత్రాలు, శ్రీకృష్ణాయ నమః. గోత్రము, అదేవిధంగా తమరి ఇంటి పేరు, నామధేయాన్ని, ధర్మపత్ని, అదేవిధంగా తమ పిల్లల పేర్లను ఉచ్చారణ చేసుకోండి. ముందుగా మమ అనుకోండి. సహకుటుంబానాం శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహ లక్ష్మీనృసింహ దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ కరుణ కరుణ కటాక్ష కటాక్ష అనుగ్రహ అనుగ్రహ ఫల ఫల ప్రసాదేన ప్రసాదేన మమ మమ ఇహ జన్మని జన్మాంతరేషు జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం మమ ఆదిత్యాది నవానాం గ్రహాణం మధ్యే దుష్టస్థానం పరిత్యజ్య శుభస్థాన స్థిత అనుగ్రహ ఫల ప్రసాదేన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ నృసింహ దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాదేన కళ్యాణ పరంపర అభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం కోటి దీపాలంకరణ మహోత్సవ
ఆఖ్యే ఆఖ్యే కర్మణి కర్మణి ఏభిః ఏభిః అర్చక అర్చక బ్రాహ్మణ ద్వారా బ్రాహ్మణ ద్వారా అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన యథాశక్తి యథాశక్తి ధర్మపురి ధర్మపురి లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ మహాకళ్యాణ మహాకళ్యాణ మహోత్సవం కళ్యాణ సంకల్పం గట్టిగా చెప్పండి అమ్మా. అహం కరిష్యే. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. భారతదేశ చరిత్రలో త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. మనను సృష్టించినటువంటి బ్రహ్మ ఎక్కడ ఆగుపించరు. బ్రహ్మ కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపదాం, శివ కరోతు కళ్యాణం, సర్వత్ర విజయీ భవేతని మనకు ధర్మపురి క్షేత్రమత్యంలో తెలుపబడ్డది. ముందుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మహామంటపంలో బ్రహ్మగారు కొలువై ఉన్నారు. ముందుగా బ్రహ్మను దర్శించాలి, పరిపూర్ణమైనటువంటి ఆయుష్, దాంతోపాటు చెడు తలరాతలు ఏదైనా ఉంటే అవి చెదిరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. విష్ణు కరోతు సంపదాం, సకల సంపత్తులు ప్రసాదించినటువంటి నృసింహుని దర్శించడం ద్వారా స్వయంభూయి సాలగ్రామశిలగా వెలిసినటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించడం ద్వారా ఇతరులకు చైతన్యనిచ్చేటువంటి శక్తిని పొందవచ్చు అని చెప్పబడుతున్నది. శివ కరోతు కళ్యాణం. రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రంలో పరమశివుణ్ణి ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో జయించాలనే సత్సంకల్పించి ఇసుకను లింగంగా మలచి ప్రతిష్ఠించి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో జయించినటువంటిగా చారిత్రక ఆధారం. ఆ విధంగా పరమశివుడు బోలాశంకరుడు ఆ రామలింగేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు అని. అదేవిధంగా ధర్మపురి వస్తే యమపురి లేదు అని ఒక నానుడు ఉంది. ఎక్కడా లేనటువంటి యమధర్మరాజు ఈ క్షేత్రంలో ఊపిస్తుంటారు. మృత్యున్నమామ్యహం అని చెప్పేసి ఏదైతే చెప్పబడ్డదో ఆ విధంగా ముందుగా క్షేత్ర దేవతగా చెప్పబడతారు యమధర్మరాజు. ఆయనకు నమస్కరిస్తూ తదనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాలి. ఆ విధంగా యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించినట్టయితే సర్వవిధ మృత్యుదోషాలను కూడా నివారణ జరుగుతాయని, సర్వత్ర విజయీ భవేదు, సర్వదా సర్వకాల సర్వావస్థ యందు ఈ త్రిమూర్తులు సదా చల్లగా కాపాడుతారు అని చెప్పేసి తామెల్లరికీ విన్నవిస్తూ ఈ కళ్యాణము లోకానికి హితాన్ని చేకూర్చాలని సత్సంకల్పించి లోక కళ్యాణం కొరకై ఆసేతు సీతాచల పర్యంత వసుంధర వలయ నివాసీనాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణానాం బ్రహ్మచర్య గార్హస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమావస్థిత సకులాచార ధర్మానుకూల నిత్య కర్మానుష్ఠాన సంభవిత జన్మాంతర సుకృత విశేష చిత్త సంస్కార సంజనిత యమనియమాసర ప్రాణాయామ ప్రత్యాహారణ ధ్యానధారణ సమాధిష్టాంగయోగ నిష్ఠా నిరస్త స్థూల సూక్ష్మకారుణ తనుత్రయాధిష్ఠిత కాయిక వాచిక మానసిక సర్వభావ నివృత్త్యర్థం అనేక జన్మ సహస్రానుభూయమాన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివృత్తి ద్వారా అఖండానందమయ బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం అస్మిన్ భారతదేశే అస్మిన్ గ్రామే దివసదానాం బ్రాహ్మణానాం వేద వేదాంగాది విద్యాధ్యయన్ మంత్రానుష్ఠాన జపహోమార్చన అభిషేక అగ్నిహోత్ర యజ్ఞయాగాది సత్క్రియా ఫల సిద్ధ్యర్థం తత్కులనారీణాం సపద దేవత వ్రత తాత్పర్య తత్వ సిద్ధ్యర్థం పంచేంద్రియ విజయ సిద్ధ్యర్థం గురుదైవ భక్తి పరాయణానాం తత్తదర్చన ఫల ప్రాప్త్యర్థం భారతదేశే శీఘ్రమేవ వాపీ కూపతడాక పరివృష్టక సువృష్టి ద్వారా సర్వసస్య సంపూర్ణ ఫలావాప్యర్థం సకల ప్రాణికులాధార భూత త్రికాల వర్ష ప్రాప్త్యర్థం నానావిధ గుల్మలత మహౌషధి ఫలవృక్షాణం ఫలపుష్ప సమృద్ధ్యర్థం భారత భూభాగ వారణాసి అయోధ్య మధుర హస్తిపుర్యాది ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ప్రాచీన దేవాలయ సాహిత్రీకరణ ద్వారా సర్వశత్రుపాయ అర్థం అస్మత్పాలకానాం పరచక్రభయ నివారణార్థం అస్మిన్ దేశే యథా న్యాయ పరిపాలనార్థం కృషివలానాం సమస్త విషకీటకజనిత ఈతి బాధా నివృత్తి ద్వారా సర్వసస్య సంపూర్ణ ఫలావాప్యర్థం ప్రభుత్వ నిర్మిత వైద్య విద్యా వ్యవసాయ ఆరోగ్య సాంఘిక సంక్షేమ ఆర్థిక రక్షణ విదేశ వ్యవహారాది సర్వవిధ శాఖాసు తత్తదుద్యోగినాం కర్షక కార్మిక పారిశ్రాత్యర్థం సర్వేషాం
సర్వేషాం జనానాం సమస్త సన్మంగళావాప్యర్థి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం కోటి దీపాలంకరణ మహోత్సవ శుభ సమయే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవత కళ్యాణ మహోత్సవ పూజనం చ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం కలశ గణాధిపతి సమేత విక్షసేనారాధన పూర్వక కర్మణ పుణ్యాహవాచనం వాచయిష్యే. సిద్ధిరస్తు. పుణ్యావాచనం కరిషదంగా కళ్యాణ మంటపం సంప్రోక్ష్య పవిత్రేణ అగ్నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యాజ్యావరదో యుక్త్వాయ మనసావయం దేవస్య విదోత్సవే పూర్ణపాత్రే త్రాతారమిజమంత్రేణ మధ్యేషపద్మం లిఖిత్వా ఓం త్రాతారమింద్రమమితారమింద్రమం హవే హవే సహవగం శూరమింద్రం వేషచక్రం పురోహతమింద్రగో స్వస్తి నో మఘవాధాత్మింద్రః జ్యేష్ఠమావాక్య ఓం విమలాయ నమః ఓం కమలాయ నమః ఓం దర్శిన్యై నమః ఓం క్రియాయై నమః ఓం కీర్త్యై నమః ఓం లక్ష్మై నమః ఓం తుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఏవమావాక్య అదుపరి స్వర్ణ సూత్ర నాగవల్లి దళ క్రమ కబలాని చ వజ్రవైడూర్య పుష్యరాగరీరాయిత్రా నిధాయ దుకూల వస్త్ర హేమాంగులీయ మకర కుండల మనోహరీ పాత్రే పరిశోభితం ఛత్రచామరాజ్యుపచారైః సహ శ్రీవైష్ణవపూర్వకం కళ్యాణ మంటపమాగత్య ప్రసుద్మంత్రేతి మంత్రేణ వేదికోపరి నిక్షిపేత్ ప్రసుద్మందాదియసారస్య దక్షిణి భరేభిర్వరాకుం అభిషుప్రసీదత అస్మాకమింద్ర ఉభయం యోజయత్సౌమ్యస్యాంతతో బోధతే అనుక్షరారుజవः సంతు బంధాయే విస్తకాయోజంతి నోవరేయం సమరియమాన్ సమగోనో నియా సంధ్యా స్వచ్ఛగం స్వయమస్తు దేవా యుంజాన ప్రవేశ్య ఓం యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవిదాదియః అగ్నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యా అజ్యావరదో యుక్తాయ మనసా దేవాన్ సువర్యతో దియాదివం బృహజ్యోతిర్కరస్సుతస్వ విదా ప్రసువాదితాన్ యుక్తేన మనసా వయం దేవస్య విదుత్సవే దేవస్య అర్ఘ్యవాజ్యాతమనాని దత్వా విభో సకల లోకేశ విష్ణో జిష్ణో ప్రభో హరే తాం భక్త్యా పూజయామ్యజ్ఞా భోగైరర్ఘ్యాది విక్రమాత్ అర్ఘ్యవాజ్యాతమనాని దత్వా పూర్వోక్తేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః మహాలక్ష్మ్యాః కళ్యాణ మహోత్సవాంగం రక్షార్థం రక్షాసూత్రబంధనం కరిష్యే రక్షాసూత్రం సుగంధేనానులిప్య గంధద్వారాన్నురాధరజాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామియోపక్వయే శ్రియం ఓం అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేనత్వాయుషాయుష్మందం కరోమి సోమాయుష్మాన్ సోషధిభిరాయుష్మాన్ తేనత్వాయుషాయుష్మందం కరోమి యజ్ఞాయుష్మాన్ స దక్షిణాభిరాయుష్మాన్ తేనత్వాయుషాయుష్మందం కరోమి బ్రహ్మాయుష్మత్వద్బ్రాహ్మణైరాయుష్మత్తేనత్వాయుషాయుష్మందం కరోమి దేవాయుష్మంతస్తే మృతేనాయుష్మంతస్తేనత్వాయుషాయుష్మందం కరోమి హరియమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాజం విష్ణుకం సరస్వతీం సవితారం చ వాజినం సోమకం రాజానం వర్ణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుకం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం రక్షాసూత్ర దేవతాభ్యో నమః ఏతే గంధ అక్షత పుష్ప ధూప దీప ఉత్తరీయాది ఆభరణాద్యలంకారాः సర్వోపచారాన్ సమర్పయామి దేవస్య చిదంతయమంత్రేణ దక్షకరే కంగణం బద్ధ్వా దేవ్యాः బృహత్సామేతి వామకరే మంగళవాయిద్యం వాయిస్తూ ఉండండి. భక్తులంతా చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులతో మంగళ వాయిద్యాలు వాయించాలి. రక్షాబంధన జరుగుతోందమ్మా. యాదగిరి లక్ష్మీ నారసింహ గోవింద గోవింద లక్ష్మీ నారసింహ గోవింద. కరతాళ ధ్వనులు చేస్తూ స్వామివారికి రక్షాబంధనాన్ని సమర్పించండి. బృహత్సామేతు దేవ్యా వామకరే కంకణం బధ్నియాత్ ఓం బృహత్సామక్షత్వద్రుద్రవస్త్రియం తుష్టుభౌతం సుముతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్ష
రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు. అస్య భగవతో దేవదేవోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదే జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతేనస్య శ్రీ నృసింహస్వామినః అనంతరాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీధారణం కరిష్యే. ఓం భూః భగవతో దేవదేవస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ప్రహ్లాదవరదస్య జగద్కుటుంబినః సకలలోకానవద్యాః లక్ష్మీదేవ్యాः పాణిగ్రహణ సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం ఆదౌ కౌతుకబంధనం చ కరిష్యే. సువర్ణ కౌతుకం సుగంధేనుడానులిప్య ఇదంతే దక్షిణ ఇది దక్షిణకరే కంకణం బద్ధ్వా నమస్కరోమి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద ఇదంతే దక్షిణతో వృషభయేది హవ్యః ఇంద్రో జయాతిరపరాజయాదాదిరాజో రాజసురాజయాది ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో కంకణధార జరుగుతోందమ్మా. మేళం వాయించాలి, చేతులు పైకెత్తి గట్టి మేళం వాయించాలి, కరతాళ ధ్వనులు కొడుతూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. దేవస్యాజమనం దత్వా విష్ణు ఏకకాలంలో ఒకే వేదికపై ధర్మపురి క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క క్రియని ప్రతి ఒక్క ప్రక్రియని మీరు తిలకిస్తూ ఆచరిస్తూ ఉండండి అమ్మా. విష్ణు సూరది విష్ణు ధ్రువమది వైష్ణవమది విష్ణవే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదు ఆయుష్యమగ్యం మృతమంత శుభ్రం విష్ణు నమస్కారం చేయండమ్మా. యజ్ఞోపవీతాన్ని నమస్కారం చేయండి. గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. ఆయుష్యమగ్యం మృతమంత శుభ్రం చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. యాదాద్రి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదు ఆయుష్యమగ్యం మృతమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజ యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తోస్తు దేవస్య గుణనాగమనం దత్వా. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం కళ్యాణాంగభూతం శశుర దత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. యజ్ఞోపవీతం హస్తే గృహీత్వా ఉదుత్తిం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యో. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే పురస్తాదు ఆయుష్యమగ్యం పరమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. గట్టిగా గోవింద. వైష్ణవాన్ పాంచరాత్రాగమశాస్త్ర గోవిదాన్ దక్షిణతాంబూలజనాయకం దత్వా స్వాభ్యామింద్రియా. ఓం విష్ణోన్నుకం వీర్యాని ప్రభోజన్య పార్థివాని విజాగుందియోస్కవాయుదుత్తరగుం దుదస్తం విజక్రమాణస్వేదోరుగాయ విష్ణోరరాడవసి విష్ణో పృష్టమసి విష్ణో సప్రేష్టో విష్ణో సూరసి విష్ణో ద్రోమసి వై ద్రోమసి విష్ణవే త్వా. ఏ కన్యా దాదారంగత్వా బ్రోదే దుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయినే
అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శరణో రత్రే యూహే ప్రద్యుమ్న శరణ పౌత్రాయ విభవే వాసుదేవ శరణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుహేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ అర్చావతారే సాక్షాత్ శ్రీ నృసింహస్వామినే కన్యార్థినే వరాయ అతో భగవత్ సమీపం గత్వా బ్రువతే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబర శర్మోనత్రీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవాం అర్చావతారే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ నామ్నీం కన్యాం పురుణీమహే పురుణీధ్వం అహో దాస్యామీది ప్రతివచనం. యాదాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క కళ్యాణంలో గోత్రనామ ప్రవరలు విన్నాం. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది. ఆ నరసింహుల్లో కూడా అద్భుతమైన ధర్మం ఉంది. ఆ నరసింహస్వామిని ఈ సమయంలో కార్తీక మాసంలో ఈ సమయంలో ఆ క్షేత్రానికి వెళ్ళినా ఇంత అద్భుతంగా ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమేమో. రెండు క్షేత్రములు మన భక్తి అనే శక్తికి మెచ్చి మనను అనుగ్రహించడానికి వచ్చారు. ధర్మపురి కళ్యాణంలోని గోత్రనామ ప్రవరలు మనం అందరం విందాం. శ్రవణం అంటే నిశ్శబ్దంగా ఉంటే మీకు ఆ గోత్రనామ ప్రవరలు వినిపిస్తారు. స్వయంగా ధర్మపురి నుంచి వచ్చిన పండితులు, స్వయంగా యాదాద్రి నుంచి వచ్చిన పండితులు, వాళ్లను దర్శనం చేసిన ఆ నరసింహస్వామిని లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసిన మన జన్మకిది చాలదా? గట్టిగా గోవింద చెబుతాను. ఈ శబ్దం తరువాత ఇంకే శబ్దమూ ఉండొద్దు. గోత్రనామ ప్రవరలు మాత్రం వినపడాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద. ధర్మపురికి వినపడాలి. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద గోవింద. కర్మణి కన్యావర్ణంకారయిష్యే సుర సమవేదాన్ మంత్రవదో నారదాది మహర్షీన్ చతురోవరాన్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా తే బ్రాహ్మణాః ప్రసుగ్మంతాదియసారస్య చక్షవరేర్వరాగం అభిషప్రసేదతాస్మాకమింద్రం వయం యుయోదయేత్ సౌమ్యస్యాంతతో ఉపబోధతే అనుక్షరాజవసంద్రబంధాయే విసకాయోయంత్రియాణేయ సమరిష్మాసంభగో నోనియా సత్యా సత్యకం దేవస్తు దేవాః సనక సనందనాది మహర్షులను పంపిస్తే వారు ఇప్పుడు గోత్ర ప్రవరలు చెప్తారు. ఇది సంప్రదాయం. ఇప్పుడు గోత్ర ప్రవరులందరూ కూడా వినండి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శర్మణే కన్యార్చదేవరాయ బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ ఆదినారాయణ నిరాకార సాకార త్రయార్షే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే శ్రీమద్ అఖిలాండ
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే శ్రీ మహాలక్ష్మీ వదనార్చినీ కన్యా కన్యావరణ ముహూర్తోస్తు దేవస్యాసనార్థముదకరం కూర్చన్ దధ్యాదయంతే విష్టరో విష్టరో విష్టరః. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉభయ కళ్యాణ వేడుకల్లో అసలు కళ్యాణ కైంకర్యం భగవంతుడికి భక్తుడు ఎందుకు సమర్పించాలి? ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారి మాత్రమే కళ్యాణ వైభోగాన్ని స్వీకరిస్తారు. మరి పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవాదిదేవుడు సర్వకాల సర్వావస్థలందు ప్రతి వర్షము కూడా, ప్రతి మాసము, ప్రతి నిత్యము కూడా కళ్యాణ వైభవాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు. స్వామి కళ్యాణం జగజ్జీవన హేతువు, మన కళ్యాణం మమ జీవన హేతువు. హేతుబద్ధమైనటువంటి ఈ శాస్త్రీయ సమ్మతమైనటువంటి ఈ మహోన్నత భారతీయ సంస్కారాలలో, పంచ సంస్కారాలలో ప్రధానమైనటువంటిది వివాహం. ఈ వివాహం వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ ఉన్నా కూడా అన్నిటిలోకి కూడా శ్రేష్టమైనటువంటిది ఈ గృహస్థాశ్రమం. బాల్యం, బ్రహ్మచారి వర్గం ఇతరులపైన ఆధారపడాల్సిందే. యతీశ్వర సముదాయం గృహస్థాశ్రమం పైన ఆధారపడి ఉన్నది. ఈ విధంగా సకల చరాచర సృష్టి అంతా కూడా గృహస్థుపైనే ఆధారపడి ఉన్నది. అలాంటి ధర్మ జీవన హేతువు, కారణబద్ధమైనటువంటిది, కారణ నిమిత్తమైనటువంటిది కళ్యాణం. ఈ కళ్యాణం కమనీయ కోమలకరం. ఇలాంటి కళ్యాణంలో స్వామివారికి వివాహానికి ఆహ్వానించాం, వేదిక పైన కూర్చోబెట్టాం. అర్ఘ్యపాద్య ఆచమనాది ఉపచార వైభోగాలన్నీ కూడా సమర్పించాం. నిర్విఘ్నంగా కొనసాగడం కోసమై విశ్వక్సేన పూజ, అంతరింద్రియ శుద్ధి, బాహ్యేంద్రియ శుద్ధికై పుణ్యాహ వాచనాన్ని నిర్వర్తించిన తర్వాత స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం చేశాం. రక్షాబంధనం ఏమని చేశాం? ప్రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సూత జాతవర్జయేత్. రక్షాబంధనం ఎందుకోసం చేస్తాం? పరమాత్మ కూడా రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని చెప్పి సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షిస్తాను అని చెప్పి రక్షాబంధనం స్వామి ఎల్లప్పుడూ చేశాడు, ఎప్పుడో చేశాడు. స్వామి మానవులం స్వామి, మోహంలో మర్చిపోతాం. గృహస్థాశ్రమ వర్గంలో కాస్త భార్య మాట వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం సమన్వయం పాటించి, భక్తిని పాటించి, ధర్మాన్ని ఉద్దీపింపజేయాలి అంటే మరొక్కసారి ఆమె మాయలో పడి మమ్మల్ని మర్చిపోకు స్వామి మానవుల్లాగా అని ఉదహరిస్తూ స్వామి వారికి రక్షాబంధనం చేశాం. ఆ రక్షాబంధనం అయిన తర్వాత ఇదిగో బ్రహ్మదేవుడి యొక్క రచన ఎంత గొప్పదో, ఆ రచనలోని వైదుష్యం ఎంత గొప్పదో, అంత వైదుష్యంలోనూ కూడా రూపం, యవ్వనం, కులం, గుణం, శీలం, సౌందర్యం ఎన్ని ఉన్నా కూడా విద్యాహీనం నా శోభంతే పాలాసకు వృధా. విద్య కనుక లేకపోయినట్టయితే ఆ జీవితమే వృధా అని చెప్పి అమ్మవారికి ఒక చిన్న అనుమానం కలిగి, స్వామి మీ యొక్క విద్యార్హతలు ఏమిటి అని ప్రశ్నించింది. అక్కడ ప్రభుత్వ విధానంలో కూడా మహిళా విద్యాభ్యాసం ఆవశ్యకత వేద కాలం నాటి నుంచి ఈనాటి వరకు ఉందని తెలియజెప్పుతోంది అమ్మవారు. స్వామివారు అనంతమైనటువంటి వేదాలను ఎన్నిటినో అధ్యయనం చేసి నిరాకారతత్వము, సాకారతత్వము, అపార కారుణ్య, సౌశల్య, వాత్సల్య, ఔదార్యాది తత్వాలు అన్నీ కలిగి గృహస్థాశ్రమం స్వీకరిస్తున్నాను అని చెప్తే కయ్యానికైనా వియ్యానికైనా సమతుల్యం ఉండాలి. కాబట్టి అమ్మవారు కూడా ఏం చదివిందనే ప్రశ్నకు సమాధానంగానే అమ్మవారు 4 వేదాలు చదువుకున్నారు. స్వామివారికి కలిగినటువంటి
అన్ని గుణాలు అమ్మవారికి సరిపోయాయి. వారిద్దరికీ సరిపోయిన తర్వాత ఇక ఆలస్యం ఎందుకు, తదుపరి కళ్యాణాన్ని నిశ్శబ్దంగా ఉండండి, కళ్యాణం తిలకించండి. లక్ష్మీ నారసింహ గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నారసింహ గోవింద. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయేష్య సార్వమస్సార్వాయుషః ఆందాదాపరార్ధాద్ పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాళిని అజమధువర్కం తదిమే సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రద్వయం నిక్షిప్య మధువాతేతి మధుమంత్ర్య ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషదే మధురక్తముదోదమత్పార్థివకుమ్రజः మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాకుమస్తు సూర్యः అంగుష్టానామికాభ్యాం త్రిప్రదక్షిణమారోఢ్య అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్క అమృతోపసృణీత్వా అమృతోపస్తరణమసి యన్మధునో మదవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మదవ్యోసాని సకృన్మంత్రేణ త్రిస్తూష్ణీం పునః అమృతాద అపపీత్వా అమృతాపిధానమసి రౌరవే పుణ్యనలయే పద్మాద్భుత నివాసినాం అర్జునాముదకం దత్తం అక్షయముపదిష్టుతో దేవశ్రీమం వస్త్రానేతి నవస్త్రద్వయం దద్యాదో. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహ एवं गुण विशेषण विशिष्टायां कमलेक वैशेषिक सुख सौभाग्य शोभन परंपरा वाप्यर्थम आगतमिमं वरं मधुपर्केन पूजयिष्ये दधि मधु गृहीत्वा दधि मधुभागं स्पष्टं वर्षीय सापिधाय मधुपर्को मधुपर्को मधुपर्कः अयं मधुपर्कः इत्यपपीत्वा आचमनं दत्वा यन्मधुनो मदव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मदव्येन परमेनान्नाद्येन वीर्येण परमोन्नादो मदव्योसानि सकृन्मन्त्रेण दिष्टोस्ते मधुपर्कं प्राशयित्वा अमृताभिधानमसि इति उत्तरापोषणं दत्वा इत्यपपीत्वा आचमनं दत्वा हस्तप्रक्षालनं कृत्वा युवं वस्त्रान् पेवसावसादे युवरच्छिद्रामन्तवो सर्गाः भवादिरथमन्त्रदान विश्वरुतेन मित्रा वरुणासचेते. ఈరోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ నరసింహన్ దంపతులు, అలాగే రవీంద్రనాథ్ చౌదరి దంపతులు, రమాదేవి గారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో అనేక పట్టు వస్త్రములు, అనేక దివ్యమైన ఆభరణములు సమర్పిస్తున్నారు. ఇమం వస్త్రాణి మే వసావసాదే యువోరచ్ఛిద్రావంతమో సర్గాని విశ్వారుదేన మిత్రావరుణాసజేతే యువా సువాసా పరివేదాగాస్తౌ శ్రేయాన్ భవతి జాయమానః సందేరా సకవయో ఉన్నయంతి స్వాదియో మనదా దేవయంతా. నరసింహస్వామి వారికి ఓం అభివస్త్రా సువసనామి దేవో సువసాదే అవిచంద్రావర్తమేనో హిరణ్యాకృష్ణాని విశ్వారుదేన మిత్రాదేవసోదజేతే యోం వస్త్రాన్ పి వసావసాదే లక్ష్మీ నారసింహ గోవింద 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 విశ్వరుతేన మిత్రావరుణాసచేతే. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇరు రాష్ట్రాల గవర్నర్ గారు నరసింహన్ గారు దంపతులు, అదేవిధంగా మనం ఈరోజు ప్రపంచానికి ఒక భక్తి విశ్వాసాలను పెంపొందుతున్నటువంటి భక్తి టీవీ ఇతరత్ర టీవీ ఛానల్ యాజమాన్యం రమాదేవి నరేంద్ర చౌదరి గారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు. ధాన్యమింద్ర యశోమాసు వర్ణకల్షే మంగళం దీర్ఘమాయు
శరణం పవిత్రం విదదం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా ఆత్మానమరాతిందరేమ గోవింద గోవింద నరసింహస్వామి గోవింద గోవింద యాదాద్రివాస గోవింద 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 ఓం మాతా రుద్రాణాం దుర్దావసోనాగుం సుసాదిత్యానాం మృతస్యామి ప్రణవోచం జిగదుషేజనాగమాగామనాగామదిం వదిష్టా పదోదకం తృణా యత్తు ఓముత్సృజతా ఇది ప్రముఖం ఊర్ధ్వం సృజేత్ సిద్ధమన్నం భూతమిత్యుక్త్వా భూతం సా విరాట్ తన్మాక్షాయితస్య తేసియతం మహూర్చంతా ఓం కల్పయత ఓం అన్నం ప్రాణమన్నమపానమాహో అన్నం మృత్యుంతము జీవాదమాహో అన్నం బ్రహ్మాణో జరదం వదంతి అన్నమాహో ప్రజననం ప్రజానాం ఓమన్నం విందతే అప్రచేతా సత్యం బ్రవీమి వదైతురస్య నార్యమనం పుష్యదినోసకాయన్న దేవస్య నక్షత్ర మార్గేణ జిరేంద్ర మార్గేణ ముహూర్తం సమ్యకవలోక్య మధ్యేవనగానిధాయ దేవం ప్రత్యోపవిశ్య మహాసంకల్ప పఠనం కుర్యాత్ అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అనివార్య వీర్యస్య అఖిలలోక పరిపాలన పరాయణస్య ఆదినారాయణస్య నిత్యనిర్మలవదిక ప్రమేయ మహిమైదమాయా శక్త్యా ప్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానాం మృత్యం తేజో వాయురాగాదానమారమలయక్తాత్మక సప్తావరణై పరివేక్షితానాం అనేక కోటి బ్రహ్మాండ మండలే ఆధారిక శ్రీ శూర్మవరాహానం త్రైరావత యష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖ్య భక్తానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోకానాం మధోభాగే మహానారాయమాన పరిరాజరాజేశ్య సహస్రవనామని మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమతు సుప్రదీకాక్ష అష్టదిక్వేషుండా తండోత్తంబితే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారవతి శోకవతి భోగవతి సిద్ధవతి అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి రైవతి గంధవతి అలకావతి తేజోవతి యశోవతి ప్రభుత్వేక పుణ్యపట్టనై ప్రకాశితే ఇంద్రాగ్ని యమనిరుద్ధ వర్ణ వాయు కుబేర ఈశాన చతుర్దిక్పాలై పరిపాలితే సూర్యచంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతాఖ్య నవగ్రహ పరిపాలితే అవహ నివహ సంవహ నువహ ప్రవోజ్య పరివాహాక్ష సప్తమరుత్ సంచార సంజీవిత జీవిత విక్రమే వింధ్యారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య నైమిషారణ్య గుహారణ్య దేవదారువర ఇక్షువర దలికావనాక్ష దశారణ్య పరిమండల మండితే శివ శంభో పినాకి గిరిహస్తాన భర్గభైరవ సదాశివ కపాలీశ్వరాక్షేకాశ రుద్ర విజ్యోజితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగమాలవ బంగాళ నేపాల మలయాళ సింహళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రవిళ ద్రావిడ కర్ణాట నాటక రాట పానాట పాండ్య బృందాంధ్ర ఊణ దశానోజ కుక్కురు గురుగాంధార విదర్భ విదేహ బాక్లిక బర్బర కేయ కోసల కుంతల కిరాత శూర సేర సేవర టెంగణ కొంగణ మచ్చ మద్ర పార్శు కూర్జన జారాన్ సార్వచ్చే సుందువచ్చాజనేక దేశ భాష విపాలై పాలితే భాగీరథి సరస్వతి గౌతమి నర్మదా యమునా కృష్ణా తుంగభద్ర మన భారతదేశంలో ఉన్న అనేక నదులు, గోదావరి ప్రముది పుణ్యనదీ పవిత్రతే వారణాసి చిదంబర శ్రీశైల అహోబిల వెంకటాచల శ్రీరంగ సేతు యాదగిరి అహోబిల వెంకటాచల శ్రీరంగ సేతు యాదగిరి కరిగిరి గయా ప్రయాగాంజనేయ పుణ్యక్షేత్ర సంయుతే పంచాయత్ భూమండలే జంబూ ప్లక్ష కుచక్రోత్సాగ్రాన పుష్కర సద్వీప్యానాం మధ్యే జంబూ ద్వీపే భారత కిం పురుష హరిలావృత కురుభద్రాస్ప రమణ కమందక కేతుమాలాక్ష నవకండ మండితే దండక వింజక చంపక ఇదానీం అనాద్య విద్యావాసనయా ప్రవర్తమాన సంసార చక్రే నానాయోనుచరిత్వా కేనాపి భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తః మమ జన్మ ప్రవృత్తి ఏదక్షర పర్యంతం మధ్యవర్తన కాలే బాల్య యవ్వన కౌమార. అందరూ కూడా ఈ కళ్యాణ సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని కన్యాదానం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీరందరూ కూడా మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరు అనుకొని నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అందరూ అనండి.
మయా సహ దశపూర్వేష దశాపరేష మద్వంశాన మాతృవంశాన పితృవంశాన నరకాద్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థ హరే సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ప్రాప్యర్థ త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ నృసింహస్వామినః సాలంకృత సహిరణ్యోదక శ్రీ మహాలక్ష్మ్యాః ధారాపూర్వక కన్యాదాన కైంకర్య కరిష్యే కన్యాం కనక సంపన్న కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యాం బ్రహ్మలోకం జిగీషయా కన్యాం సాలంకృత సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల పారిజాతాది సోదరి మహాలక్ష్మి ఇమాం కన్యా తుభ్యం దాస్యామి విష్ణవే గృహాణ జగతాం యోగక్షేమాయ పురుషోత్తమ కన్యాదాన కైంకర్యం కరిష్యే కన్యాదాన కైంకర్య ఫలితమస్తు యాదాద్రివాస గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి కళ్యాణంలో కన్యాదానం జరుగుతోందమ్మా. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో కన్యాదానాన్ని తిలకించండి, మంత్రశ్రవణాన్ని చేయండి. లోక కళ్యాణార్థం శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవతా ప్రీత్యర్థం అందరూ కూడా అస్మాకం అనుకోండి. సహకుటుంబానాం శ్రీ లక్ష్మీ నరసింహ దేవత సంపూర్ణ కరుణ కటాక్ష అనుగ్రహ ఫల ప్రసాదేన జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం సర్వవిధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం తద్వారా అనంత పుణ్య ఫలసిద్ధ్యర్థం కన్యాదానం అహం కారయిష్యే. కన్యాదాన సమయే యథాశక్తి మహాసంకల్ప పఠనమహం కరిష్యే. అదానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య భగవతః సచ్చిదానంద విగ్రహస్య పరబ్రహ్మణః భగవతో వాసుదేవస్య సకల జగదుపాదానభూత విరాట్ రూపాధిష్ఠిత సదసద్విలక్షణ ప్రపంచ బాహ్యాభ్యంత నిత్య నిర్దిశయానంద కందలితే రాజధాని సహస్రేషు ముఖ్యతమే కనకరచిత వజ్రవైడూర్య గోమేదిక మరకత స్ఫటికాది దివ్యశిఖరై పరివృతే శ్రీ వెంకటాచల హేమకూటాచల హరిద్రాచలాది తీర్థరాజ పరివృతే
సనక సనందన సనత్కుమార సనస్సుజాత కపిల నారదాది దివ్యయోగి బృందాద్యాసితే భృగువత్రి వామదేవ పరాశర వ్యాస అగస్త్య గౌతమ కశ్యప భరద్వాజ పర్వత నారద ముని తపోవన సమాలంకృతే సకల నదీన సంగతంగతంగో తుంగతరంగ మంగళ మహాశృంగోపశృంగారిదే బ్రహ్మరుద్రా దేవత ఆయతనోపశోభితే పురోహూత నిలయమయాదుదాన వరుణవాయువ్యకుబేర ఈశానాభ్యష్ట దిక్పాలక పరివృతే సకల సురాసుర కిన్నర కింపురుష గరుడ గంధర్వ గణాద్యాసదే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభోతిథౌ సుముహూర్తే శృత్యాగమ స్మృతి పురాణేది హాసోక్త సకల ఫలావాప్యర్థం అగ్నిష్టోమాది శతకృతుఫలావాప్యర్థం సాలంకృత చెప్పండి కన్యాదానం అహం తుభ్యమహం సంప్రతతే నమమ నమస్కరోమి కన్యాం కనక సంపన్నాం గోవింద ధర్మపురి లక్ష్మీనారసింహ గోవింద సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరజా భాగ్యానుసంధాయిని శోభాంగి భువనేశ్వరి మరిణి నారాయణి శ్రీ పాయాన్నో భగవాన్ పురాణ పురుషాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన కళ్యాణైక నికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణద కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరౌ నారాయణాక్షాచలే లోకాలోక మహాచలే పుణ్యాచలే శ్వాశ్రయ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన మంగళాష్టకమిదం లక్ష్మీ నృసింహస్య కళ్యాణోత్సవ వేదికాసు పటతే వద్వావరస్య శ్రియై మాంగళ్యం సుత సంపదాం సువిమలాం కీర్తిం చ త్వాం విభు శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం షష్ఠశాది సహస్రానాం గోవింద నమస్కారం చేయండి అమ్మా, దర్శనం చేయండి. శుభముహూర్తం జరుగుతోంది. చేతులు పైకెత్తి గట్టి మేళం వాయిస్తూ ఉండాలి, కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి గట్టిగా. గోవింద 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 విశిష్టాయాం శుభతిథౌ లక్ష్మీ నృసింహస్వామి దేవత అనుగ్రహ బల ప్రసాదేన సర్వ సౌభాగ్య సంతోషాభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం జగదంబా ప్రీత్యర్థం మాంగళ్య కారణం కరిష్యే మాంగళ్య దేవతాభ్యో నమః సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పుష్పైరభ్యర్చ నమస్కరోమి జగద్రక్షణ హేతునా కంటే అమ్మవారి కంఠంలో దర్శనం చేయండి. అందరూ కళ్ళకెత్తుకోండమ్మా, మాంగళ్యాన్ని కళ్ళకెత్తుకుని దర్శనం చేయండి. చేతులు పైకెత్తి గట్టి మేళం వాయిస్తూ ఉండండి, కరతాళధ్వనులు వాయిస్తూ
జరుగుతోంది. తలంబ్రాలు, విశేషమైన తలంబ్రాలు అక్షరారోపణ జరుగుతోందమ్మా. గట్టిగా చెప్పండి, నమస్కారం చేయండి. గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. గట్టిగా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరవేచి నిదివో గళ్ళకత్తుకోండమ్మా, హారతిని గళ్ళకత్తుకోండి. గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. విష్ణుచిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం శ్రీనగర్యా మహాపూర్యాం తామ్రవం భక్తరేతడే శ్రీదింప్రణే మూలధామ్నే శివగోపాయ మంగళం వేదోవాసే ననోతో వా శ్రీపద్రివేది సాత్వికైః విదర్క్యాయ మహాప్రాజ్ఞై భాస్వకారాయ మంగళం కులామూలావతీర్ణాయ దోషితాగ్రసోరజే సంజజా మాతృమలజే శేషాంసాయాస్తు మంగళం మంగళాశాసురపరైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్వరాజాస్తు జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ లక్ష్మీపతి శయన భక్తమానస సదనా జయ జయ లక్ష్మీ వల్లభ జయ. శృతులు స్మరించలేను స్మృతులు వినుతించలేను స్మృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతించలేను
సర్వేశ్వరా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా వరాహ నరహరి జ్వాలా నరహరి ఆపద్బాంధవ అనాథ రక్షక ప్రహ్లాద వరద పావనమూర్తి అనంత గుణగణ గంభీరాయ సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలామానుష మహిమ స్వరూప మహామహిమ అనాథనాథ సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర అహోబిలేశ శ్రీ మధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప అపూర్వ రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్న యాదాద్రి ధర్మపురి స్వామివారు ఇప్పుడు మనందరినీ అనుగ్రహించేందుకు వేయించేస్తున్నారు. స్వామి అమ్మవార్లను కనులారా దర్శించి తరించాల్సిందిగా మనవి. దయచేసి భక్తులకు మరొక్కసారి విన్నపం చేస్తున్నాం. ఎక్కడ వారక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చుంటే స్వామివారి దర్శనం అద్భుతంగా అవుతుంది. దయచేసి ఎవరు పల్లకిని తాకే ప్రయత్నం కానీ ఎదురొచ్చే ప్రయత్నం కానీ చేయవద్దు. దయచేసి భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా వేదిక ముందున్న భక్తులకు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు ఓవైపు, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు మరోవైపు కళ్యాణ మహోత్సవాన్ని ముగించుకొని పల్లకి సేవ ద్వారా మిమ్మల్ని వీక్షించేందుకు, వారి కరుణ కృప కటాక్ష వీక్షణాలు మీకు అందించేందుకు విచ్చేస్తున్నారు. దయచేసి భక్తులతో ప్రాంగణమంతా కిక్కిరిసి ఉంది. ఎవరు నిలబడే ప్రయత్నం చేయొద్దు. అందరూ కూర్చుని వీక్షించండి. ఎవరు కూడా పల్లకి సేవకు ఎదురు రావద్దు.